పల్నాడు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఉదయం 5 గంటలకే మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో డోర్ టు డోర్ వెళ్లి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు స్వయంగా పెన్షన్లు అందించారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ప్రతి నెలా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. 2024 జూన్లో జీవో నెంబర్ 43 ద్వారా పెన్షన్లను పెంచినట్లు వెల్లడించారు. నరసరావుపేట నియోజకవర్గంలో సుమారు 45,000 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 20 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తూ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి నెల 1వ తేదీన మరి సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ని మరి ప్రతి వార్డులోకి వెళ్ళి పంచడం జరుగుద్ది. ఈ కార్యక్రమంలో మరి ఎమ్మెల్యేగా నేను, మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇవాళ 11వ వార్డులో ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి 11వ వార్డులో అందరూ కూడా మన ఉమ్మడి కుటుంబకి అండగా ఉండే నాయకులు, కార్యకర్తలు, మరి ప్రజలందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1వ తేదీనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి సకాలంలో రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బియ్యమే కాకుండా పంచదార, గోధుమ పిండి అవి కూడా ఇస్తున్నారు. కాబట్టి మరి అందరూ కూడా నర్సరావుపేట పట్టణంలో 11వ వార్డు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి పెన్షన్ కార్యక్రమాన్ని ఇప్పుడు 4-5 వార్డులో పంచుతాము. ఇవాళ 11వ వార్డు, ఇప్పుడు తర్వాత 1వ వార్డు, తర్వాత 31వ వార్డు, పాతూరు శివాలయం, వీటన్నిటి దగ్గర కూడా పెన్షన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి వెళ్తున్నాము. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి నర్సరావుపేట ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.